సినిమా గురించి సింపుల్ గా చెప్పు. సినిమా స్టోరీ లైన్ ఏంటనేది. స్టోరీ లైన్ అంటే సంథింగ్ ఎప్పటి నుంచి ఉన్న కథే. కొంతమందిని ఒక గుంపులో లేదా ఒక ఊరును, ఒక సమాజాన్ని ఒక వ్యక్తి హింసిస్తుంటాడు. ఆ హింసించే వారి నుంచి ఎవరు రక్షణ పొందారు లేదా ఎవరి ద్వారా రక్షణ పొందారు, సో అదే హీరో. సో మనకి ఇక్కడ సూకులపాలెం అనే ఊరిని మన సిఐ ఎస్జే సూర్య గారు, దయానంద్ గారు సెన్స్ ఉంది. వాడికి వచ్చిన కోపాన్ని వీళ్ళ మీద రుద్దుతూ హింసిస్తా ఉంటే మరి ఎన్ని సంవత్సరాలు ఆ బాధలు పడాలి, సో ఆ బాధ నుంచి విముక్తి మాకు ఇచ్చేది ఎవరు అన్నప్పుడు మన హీరో వచ్చి చక్క పెట్టేస్తారు. మూవీ స్టార్టింగ్ లోకి వెళ్తే ఫ్యామిలీ మొత్తం మన సూర్య ఫ్యామిలీ అట్లా నిద్రపోతా ఉంటారు అనమాట. వాళ్ళ అమ్మకి సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంటది ఓపెనింగ్ లో. సో ఓపెనింగ్ లో వాడి ప్రాబ్లం, కానీ ఆ ప్రాబ్లం ఏంటంటే మనకు చెప్పరు. ఆడియన్కి అర్థమయ్యేలాగా మాట్లాడతారు కానీ ప్రాబ్లం చెప్పరు. సో ఇప్పుడు మన సూర్యకి హీరోకి బాగా కోపం ఎక్కువ ఉంటది. అసలు వీడికి ఇంత కోపం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అప్పుడు సాయి కుమార్ ఒక ఎగ్జాంపుల్ ఎత్తాడు. నువ్వు ఛాయాదేవైతే నీ కొడుకు సూర్యకాంతం, గయ్యాలి తల్లికి గయ్యాలి కొడుకు అంటాడు. ఈ రెండు క్యారెక్టర్ లో అసలు ఎక్కడ ఏంటంటే నీకు ఏమైనా ఐడియా వచ్చిందా? సూర్యకాంత్ అంటే బేసిక్ గా ఇప్పుడు ఆ గుండమ్మ కథ సినిమా ఐడియా ఉందో లేదు తెలుసు. సో ఆ సినిమాలో వీళ్ళిద్దరు రైవల్ ఎప్పుడు అలాగే ఉంటుంది, పోవడం కూడా. సో నువ్వు అదైతే వాడు అది. ఆ సినిమాలో గుండమ్మ కథ సినిమా రెండు క్యారెక్టర్లు ఉంటాయి అన్నమాట. ఎలాగంటే నీ బలం ఎంత నువ్వెంత. వాడు శ్లోకం చెప్తాడు. ఆ శ్లోకం వాడు హిందీలో ఎందుకు చదువుతాడు, తెలుగులో ఎందుకు చదవడు? ఇది ఐడియా ఉందా? హిందీలో చిన్నప్పుడు చదివిందే ఆడ అమ్మ హిందీలో చెప్పడం, స్కూల్లో కూడా హిందీలో చెప్పారేమో. వాళ్ళ మీద కూర్చొని వాళ్ళ అర్థం చేసుకుంటే వాడు చదువుకుంటా ఉంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అడిగింది అనమాట, ఏం చదువుతున్నారు అంటే దీపావళి. వాడు చదివేది అంటే హిందీ బుక్ అనమాట. ఆ శ్లోకం ఏంటో చెప్పరా? హిందీలో చదువుతుంది మన హిందీ పండితులు అవ్వాలిగా. సరే. पुराने जमाने में नरकासुर नाम का एक राक्षस रहता था। वो लोगों को बहुत सताता था, इसीलिए श्री कृष्ण ने सत्यभामा के साथ मिलकर उसे मार डाला। ఆ శ్లోకం తెలుగులో ఏంటో చెప్పు. మీనింగ్ చెప్తా. నరకాసురుడు అనే వ్యక్తి కొంతమంది గోపికల్ని వీళ్ళందరినీ వాళ్ళ ప్రజలందరినీ హింసిస్తా ఉంటే అప్పుడు సత్యభామ వెళ్ళి నన్ను చంపడం. సో కృష్ణుడి ద్వారా కానీ చంపేది మొత్తం సత్యభామ. సరే, దీన్ని స్టోరీకి లింక్అప్ చేయండి. అదే ఇప్పుడు దయానంద్ ఉన్నాడు, సోకులపాలను హింసిస్తున్నాడు. సత్యభామ తీసుకెళ్ళాడు ఎవరు? కృష్ణుడు. సో అక్కడ నరకాసుని చంపాడు. ఇక్కడ ఏంటి? హీరోయిన్ ద్వారా వెళ్ళాడు, హీరో చంపేస్తున్నాడు. సో ఇప్పుడు హీరోయిన్ బెస్ట్ క్యారెక్టర్ పడ్డట్టే సినిమాలో కదా. హీరోయిన్ బెస్ట్ క్యారెక్టర్ పడ్డట్టే కదా. సినిమా మొత్తం హీరోయిన్ మీదే నడుస్తుంది అనమాట. హీరోయిన్ కదా సోకులపాలెం వాళ్ళ పరిచయం చేసింది, వాళ్ళ ప్రాబ్లం చెప్పింది. అంత మాత్రాన వాళ్ళకున్న సమస్య తీరిపోయినట్టు కాదు కదా. అక్కడ వాడు చిన్నతనం అయిపోతుంది, వాళ్ళం చనిపోతుంది. మనం చనిపోయిన తర్వాత ప్రతి శనివారం ఒకరిని కొట్టాలని వాడు క్లారిటీ వచ్చేస్తుంది. వాళ్ళమ్మ చనిపోయిన రోజు వాళ్ళ మావి ఐడియా ఉంది కదా, వాళ్ళ మావి వచ్చి వాళ్ళ అమ్మ నాన్న బొత్తులు తిరుగుతా ఉంటే సో వాడు కొడతాడు. ఇది శనివారం వాళ్ళ అమ్మ కొంగు పడుతుంది. సో ఆ కొంగునే వాడు కట్టుకుంటాడు అన్నమాట. అయిపోయిండు. అయిన తర్వాత రాసుకుంటాడు, శనివారం ఏంటనేది రాసుకుంటాడు. వాడి రూమ్ లో ఉన్న గడియారం నువ్వు గమనించినవా? అది గడియారంలో మనం ఏ గడియారంలో చూసినా కానీ టైమే ఉంటది, కానీ ఆ రూమ్ లో ఉన్న గడియారంలో మాత్రం టైము, డేటు, మంత్ అన్ని ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కదంతా రాసుకుంటాడు. సో వాడు బుక్ లో రాసుకుంటాడు కదా. ప్యారలర్ గా వాళ్ళ నాన్న సాయి కుమార్ ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి సంథింగ్ మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ ఒక డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగ్ ఏంటి? అదే చిత్రగుప్తుడు, యముడు, ఆ రెండు పర్సనాలిటీస్ ఒక మనిషిలో ఉంటే అదే వీడు అంటాడు. సో మనోడు రాసుకున్నాడు, బుక్ రాసుకుని ఒక పిల్లగాన్ని తీసుకొని వీళ్ళ దగ్గరికి వెళ్తాడు. సో వీళ్ళతో ఆ రోజు తప్పు సార్, ఇలా చేయకుండా సార్ కొంచెం స్వీట్ గా చెప్తాడు. సో అక్కడ తను తింటాడు, వచ్చేస్తాడు. నెక్స్ట్ శనివారం రోజు ఏం చేస్తాడు? శనివారం రోజు వాళ్ళ ఫ్యామిలీ మీద, వాళ్ళ నాన్న మీద అటాక్లు జరిగితే తప్పించుకుంటూ ఇంటికి వస్తాడు. వాడి ఇల్లు తెలుసు, వాడి ఆఫీస్ తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ తెలుసు. సోమవారం కొట్టచ్చు, మంగళవారం కొట్టచ్చు. బాధ ఏంటంటే వాళ్ళు శనివారమే కొట్టాలి. వాడు ఎంత బలంగా ఉంటాడో ఆ బలంగా ఉన్న రోజు మనం వాడు నమ్మి శనివారం రోజు మనం మట్టి పెట్టాలి. అట్లా జరుగుతా ఉంటే మన దయా ఎంట్రీ. దయాకి ఏముంటది? వాళ్ళ అన్నయ్య ఫుల్ గా రిచ్ అయిపోయిండు, అవ్వలేదు అని స్టార్టింగ్ గా ఒకరిని కిడ్నాప్ చేస్తాడు. కిడ్నాప్ చేసి ఇంట్లో పెడతాడు.
ఇంట్లో పెట్టిన తర్వాత వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి అక్కడ సూర్య ఒకటి గమనించిన సారీ ఎస్జే సూర్య యాక్టింగ్, ఒక యాక్టర్ యాక్టింగ్ పొటెన్షియల్ నీకు ఎప్పుడు తెలుస్తుంది చెప్పు. అదే డైలాగ్ ని బట్టి సీన్ బట్టి రకరకాల వేరియేషన్ మాట్లాడుతుంటాడు. ఫస్ట్ ఏమో ఒక ఖైదీని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న స్టైల్ ఇస్తాడు, ఆ తర్వాత అది ఫ్యామిలీ, అది వాడి సొంత ఫ్యామిలీ కథే అన్నట్టు వాడు మీది నా ఫ్యామిలీ కథ అని చెప్పడు, కానీ ఆ డైలాగ్ తెలిసిపోద్ది, వాడు చెప్పే విధానంలో తెలిసిపోద్ది. ఫాస్ట్ వాళ్ళ అన్నయ్యకి వాడికి ఏం జరిగింది అనేది మొత్తం అయిపోద్ది. అవును, అక్కడ నాకు మంచిగా అనిపిస్తుంది యాక్టింగ్ పొటెన్షియల్ ఏంటనేది అక్కడ కనపడింది అనమాట. ఇప్పుడు ఆయనతో పాటు హర్షవర్ధన్ ఉంటాడు కదా, ఆయనకి చెప్తారు అనమాట, ఇట్లా కళ్ళజోడు పెట్టి వాళ్ళ అన్నయ్యకి మెల్లకను కదా, ఇట్లా కళ్ళజోడు పెట్టి ఇట్లా అన్నప్పుడు ఈ కన్ను ముందరకు వస్తుంది, ఈ కన్ను నార్మల్ గా ఉంటది, అక్కడ యాక్టింగ్ పొటెన్షియల్ కనపడుద్ది అనమాట. చేసి గోవర్ధన్కి ఏమైనా అయిందో నేను వదిలిపెట్టను, నీకు కావాల్సింది ఆ ల్యాండ్ పేపర్ మీద సంతకం పంపించేస్తాడు. మనోడు రాంగ్ క్యాలిక్యులేషన్ చేస్తాడు, వీడు టిష్యూ పేపర్ పంపించేస్తాడు. అలానే ఫోన్ చేసి చెప్తాడు, అక్కడ ఫుల్ కామెడీ ఉంటుంది. మనం పంపించి నీకు ఏది కావాలో అది నీకు ఇలా వీడు టిష్యూ పేపర్ కాదు, వీడు కొంచెం వాల్యుబుల్ నోటే. సో ఇప్పుడు ఈ బినామీ గాని పంపించేస్తాడు, మన దయ ఫుల్ కోపం వస్తుంది, దయకు విపరీతంగా కోపం, చేతికి వచ్చి లక్ష్మీదేవి వెళ్ళిపోయింది, కోపం ఫుల్ కోపం కదా. సో ఇప్పుడు ఆ కోపం ఎవరి మీద చూపిస్తారు, అక్కడ ఒకటి ఉందిగా, అదే కదా సూకులపాలెం ఎవడో తీసుకురావాలి, దయాకి మన హీరోకి ఎట్లా ఫస్ట్ మీట్ ఎట్లా జరుగుతుంది, అదే ఇలా కోర్టు దగ్గర వెయిట్ చేస్తూ బయటకు వెళ్ళాల్సి వస్తుంది. అటు ఆ కోపంలో కారు వెనక్కన్నా సెన్స్ ఉందా అని ఒక ఆంటీ సెన్స్ ఉంది ఆంటీకి సెన్స్ ఉంది అని చెప్పడానికి నా సెన్స్ చేస్తుంది. ఇంకొకసారి ఆంటీ వేరే సెన్స్ అని అడగదు, అది దెబ్బకి మంచోని కూడా అడగదు అట్లా చేస్తారు. సో అక్కడ పరిచయం అవుతుంది. సో అక్కడ హీరోకి అమ్మాయికి పరిచయం, మాటలు ఉండవు కానీ ఒక రకమైన పరిచయం అయితే అవుతుంది. సో అట్లా ఒక సాంగ్తో వాళ్ళ లవ్ స్టోరీని చూపించేసి ఇప్పుడు శనివారమే వీడు ఒకరిని కొడతాను, నన్ను హెరాస్మెంట్ చేసిన వాళ్ళని అదే రోజు కొట్టినని క్లారిటీ వస్తే ఇప్పుడు హీరోయిన్ కు థాట్ వస్తుంది అనమాట. థాట్ వచ్చి ఈ శనివారం వాడు నాకు తెలిస్తే వాడికి మంచిగా చెప్పి మా సార్ని అదుపులో పెట్టమని చెప్తానంటే అది వీడికే చెప్పిద్ది ఆ మాట కూడా, అది వీడికి చెప్పిద్ది అనమాట. అప్పుడు అంటాడుగా 90% కేసు సాల్వ్ చేసావు కదమ్మా, ఠాగూర్ సినిమానా స్టాలిన్ సినిమానా, అక్కడ సూపర్ ఉండదు. నెక్స్ట్ వీళ్ళ అన్నయ్య ఉంటాడు కదా, మన దయ వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్తాడు అనమాట, పేపర్లు రాసిస్తా అని స్థలం రాసిస్తా ఇంటికి వెళ్తే వాడు టీ కాఫీ వీడేమో మానిటర్ లో చూస్తా ఉంటాడు. అదే కానీ మంచి ఇరిటేట్ చేపిస్తారు అనమాట, టీ కావాలా మళ్ళీ అసిస్టెంట్ టీ కావాలా అట్లా అదే అక్కడ సీన్ లో సంథింగ్ ఏదైనా చేస్తారేమో అనుకుంటారు ఎస్జే సూర్య, జస్ట్ అట్లా కోపడి వచ్చాడు, ఇంకేముంది ఫుల్ కోపం వచ్చింది, కోపం వచ్చింది మళ్ళీ. సో ఒక చిన్న పాపకి ఏమైతుంది తోసేస్తే కత్తి పెట్టి అక్కడ వాళ్ళ హాస్పిటల్కి నార్మల్ గా హీరోయిన్ వస్తుంది, వాడికి ఫోన్ చేస్తే వాడు వస్తాడు, వాడు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తాడు. అక్కడ ఒక సీన్ ఉంటది అనమాట, అంటది. అప్పుడు వాళ్ళలో ఉన్న స్వార్థం కనపడేది ఒక డైలాగ్, ఆవిడలో ఉన్న స్వార్థం అంటే సూకుల పాలనలో ఉన్న స్వార్థం అనమాట. ఇప్పుడు మాకు ఇలా జరిగింది, మాకులాగా ఎంతో మందికి జరిగింది, వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు, మేము మాత్రం ఇంకోళ్ళ కోసం ఎందుకు ఆలోచించాలి అంటే ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు కదా, ఇప్పుడు నేను కంప్లైంట్ ఇస్తే నా మీదకి ఇంకా వస్తాడు, సో ఇప్పుడు వాళ్ళు ఎవరు ఇవ్వలేదు నేను ఎందుకు ఇస్తాను అని ఇదంతా మాకు మామూలుగా. సో వాళ్ళు భయానికి అలవాటు పడ్డారు, వాడికి అలవాటు పడ్డారు, భయానికి అలవాటు పడ్డారు. ఇప్పుడు మా ఒకడికి అంటే నాకు ఇది చాలా సార్లు అనిపించింది, మామ ఒక్కడైనా ధైర్యం చేయొచ్చు కదా, ఎన్ని సంవత్సరాలు భయపడతారు, ఒక్కడే వాడు జస్ట్ ఒక సిఐ. ఇప్పుడు మన అజయ్ ని కట్టేసి ఇంట్లో వాడు ఇల్లేదు అసలు అదేనా, అదే నాకు అర్థం కాదు. అది సిఐ కదా, బాగానే శాలరీ అవుతుంది కదా, లేకపోతే వాడి గెస్ట్ హౌసా ఫామ్ హౌసా ఏంటి అసలు, అది వాడు ఒరిజినల్ హౌసే చూపెట్టరు. వాళ్ళ అన్నయ్య పెద్ద బంగళా ఉంటది, ఆ డొక్కు కారు ఎగిరితండి అంటే నాకు మా నాన్న నుంచి వచ్చిన ఆస్తి ఈ కారు, మా నాన్న నుంచి వచ్చిన పంపు ఇదే, నా ఇందులో బతుకుతా అనుకుంటున్నా, శాలరీ ఏం చేస్తున్నా. అదే కదా, వాళ్ళంత పవర్ఫుల్ గా కూడా చూపించలేదురా, మరి ఎందుకు భయపడుతున్నారు తెలీదు. హాస్పిటల్ దగ్గర ఇంటర్వెల్ బ్లాక్ ఉంటది, నాకు ఎందుకు ఆ ఫైట్ అనవసరంగా పెట్టారేమో అనిపిస్తుందా. ప్లేట్లు ఎలివేషన్స్ బాగున్నాయి, ఎలివేషన్ ఇంటర్వెల్ ఏదో ఫైట్ ఉండాలి అన్నట్టు
వాడిని తీసుకొచ్చి నువ్వు అన్నట్టు నువ్వు ఇందాక అన్నావు కదా శనివారం వాళ్ళు కొట్టాలి. సో వాళ్ళు ఏమనుకుంటారు ఆడ అమ్మాయి ముందర శనివారం కూడా మనం కొట్టడం అనుకోని వచ్చారు. ఆ క్లారిటీ వచ్చేసింది ఆ అమ్మాయికి శనివారం కూడా ఆడికి ఆ అమ్మాయికి కావాలి. సో అక్కడే తెలిసిపోయింది అడుగు అంటాడు. అడుగు అంటే ఇంకా వచ్చి బీజియం ఇంకా స్టార్ట్ చేస్తారు. ఫేస్ ఆఫ్ తగ్గింది అనిపించింది నాకు. హీరోకి వీళ్ళకి ఫేస్ ఆఫ్ ఉండాలి కదా మా ఇంటర్వెల్ దగ్గర అక్కడ ఇంటర్వెల్ కి హీరో వీళ్ళని కలిస్తే ఆ ఇంటర్వెల్ ఇంకటి ఏదో ఉందిరా ఇక్కడ నుంచి అని మనం అక్కడ లేపుకున్నాలే అది కూడా అలివేషన్ అది లేపుతుంది. సో ఇప్పుడు మన హీరోయిన్ కి వీడే శనివారం అని తెలిసిపోవాలి. సో తెలిసిపోయిన తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే ఇప్పుడు దయ వల్ల సోకులు పాల వల్ల ఎంత బాధపడుతున్నారు, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేస్తావు అని అడిగితే నేను వెళ్ళి కొడతా అంటాడు. వెళ్ళి కొడితే ఏమైతుంది వాళ్ళ భయం పోతుందా? వాన్ని కొడితే నీ కోపం తీరిపోతుంది, అంత మాత్రాన వాళ్ళకున్న సమస్య తీరిపోయినట్టు కాదు కదా. వాళ్ళలో ఒకడు వాళ్ళ మనుషుల్లో ఒకడు వచ్చి దయ్యాన్ని ఎదిరించగలడు అని నమ్మకం ఆ ధైర్యాన్ని వాళ్ళకి ఇస్తే అప్పుడు వాళ్ళ భయం పోతుందిగా అది చెప్తుంది. సో ఇప్పుడు పోతున్న తర్వాత ఇప్పుడు వాళ్ళ ప్లానింగ్ ఏంటి, సో గోడ మీద రాస్తాడు. గోడ మీద రాసి నేను మీలో ఒకరిని నేను ముందడు వేస్తాను, నేను శనివారం కొడతా అని అంటది. సో ఆ తర్వాత పేర్లర్ మన దయా చూస్తే దయా వాడికి ఇక మైండ్ పని చేయదు అనమాట. వాళ్ళ అన్నయ్య ఊకే తిప్పిస్తా ఉంటాడు, రాసి ఇవ్వడు. ఇప్పుడు అన్నయ్య లేకపోతే నేనే రాసుకోవచ్చు కదా, మొత్తం నాదే కదా అని మటర్ ప్లాట్ లో ఏం చేస్తాం. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి పబ్ లో కలుస్తారు. అప్పుడు వాళ్ళ అన్నయ్య జడ్జిమెంట్ తెలిసిందే కదా నీకు, వాళ్ళ అన్న జడ్జిమెంట్ ఎట్లా ఉంటుంది? ఈవెన్ వాళ్ళ అన్నయ్యకి ఈ రాంగ్ జడ్జిమెంట్ కూడా సెటప్ పే ఆఫ్ ఉంటది అనమాట. వీళ్ళ అన్నయ్య స్టార్టింగ్ లో ఒకరు కొడతా ఉంటాడు, ఫస్ట్ గా వీళ్ళ అన్నయ్య మీద ఒక అటాచ్ జరిగింది. కాకపోతే పొడిసేవాడిని కాకుండా ఆ పేవుని పట్టుకొని వస్తాడు. చంపాలనుకుంది వీడు కాదు, కత్తి లాక్కుంది వీడు, ఒక రకంగా వీడే నిన్ను కాపాడింది. ఇక్కడే మనకి చెప్పేసిన అనమాట. సేమ్ అదే సినీ పబ్ లో ఏం జరుగుతుంది, పబ్ లో ఇప్పుడు హీరోకి వెళ్ళిన ఫైట్ లా కొడతాడు, హీరో వచ్చి కొడతాడు. కొడితే వీడేమనుకుంటుండు నన్ను ఎవడో చంపడానికి వచ్చాడు, వాడి నుండి నన్ను నా తమ్ముడు కాపాడాడు. ఎందుకంటే గన్ను ఈ చేతుల నుంచి ఆ చేతులకు వాడికి ఎలాగో కనపడదు, సరిగ్గా కనపడదు కాబట్టి మనకి ఎలాగో రాంగ్ జడ్జిమెంట్. సో మన డైరెక్టర్ ముందరే చెప్పేసి పోయి నా తమ్ముడు నన్ను కాపాడడానికి వచ్చిండు. ఇక వాడికి ఒకటే ఒక కలిసారు, అది కలిసాడు. వాళ్ళ అన్నయ్యకి ఏమో నన్ను ఎవడైతే సంపాదన చేసుకుంటో నాకు అక్కడ కావాలంటాడు. సో ఇప్పుడు వాళ్ళ అన్నయ్య ఐడియా వేస్తాడు అనమాట. అసలు నేను ఢిల్లీలో ఉండాలి ఆ రోజు, నేను పబ్బు కిందకి వెళ్ళినా అని ప్లానింగ్ మొత్తం ఎలా మారింది, ఎవరి వల్ల మారింది LIC 25 years అప్పుడు ఈ ప్లానింగ్ అని చేసింది సూర్యగాడు. అది తెలిసి వాడిని పట్టుకొచ్చి సూర్యగాడు ఇంతకు ముందే మన దయా దగ్గరకు వచ్చి నేను కూడా బాధించాను, వాడు అక్కడికి వచ్చి ఇది ఎప్పుడు రాంగ్ జడ్జిమెంట్ అని వీడు మనోడే, వీడు శనివారం బాధితుడు, వీడిని పట్టుకునేందుకు కొడుతున్నాడు అని చేసుకెళ్తాడు. సో అక్కడ నుంచి తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు మన దయ ఆలోచిస్తారు అనమాట. దయ ఆలోచించి అసలు మన గుడి దగ్గర ఎట్లా మిస్ అయింది, ఎవరు మిస్ చేశారు ఏంటి ఆలోచించినప్పుడు అప్పుడు దయ క్లారిటీ వస్తుంది. నంబర్ తీసుకున్నావు కదా, వాడికి కొడితే చారులత డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోతారు. కళ్ళు చారులత ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మని దాన్ని ఫుల్ కొట్టి ఫోన్ చేస్తారు. ఇంకా డైరెక్ట్ ఫోన్ చేసి అలా తెలిసిపోయిందిరా నాకు, నా పక్కన నాకే గుర్తులు అవుతావు అని ఫుల్ గా అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తాను. ఈ లోపు వచ్చేలోపు చారులతని తీసుకుని వెళ్ళిపోతాం. సరే ఇప్పుడు అలా పెళ్లి చూస్తాడు, అప్పుడు వాడికి క్లారిటీ అవుతుంది తను ఎవరో కాదు కళ్ళు వేతాను అని. ఇప్పుడు క్లైమాక్స్ కి వెళ్దాం, స్టార్ట్ అవుతుంది అనమాట. క్లైమాక్స్ స్టార్ట్ అరగంట ఎవడు సినిమా ఉంటుంది. ఎవడు విక్రమార్కుడు సరిపోదా శనివారం క్లైమాక్స్. ఏ ఒక్కడైనా నా ముందుకొచ్చి నించోమను, వీళ్ళలో నన్ను ఎదిరించే మగాడెవడో రమ్మను. అందరు బయటికి రండిరా. మళ్ళీ ఆ పిల్ల ఇప్పుడు అందరూ పిలుస్తాడు. అక్కడ మంచి సీన్ ఉంటదిరా. ఇప్పుడు హీరో గారు పిలుస్తాడు, హీరో గారు పిలిస్తే ఎవరు బయటికి రాదు. రాజనా ఇప్పుడు రాకపోతే ఇంకెప్పటికి రాలేదు. సూర్య ఏమంటారు, ధైర్యం పిలిచింది ఎవరు రాలేదు, ఇప్పుడు భయం పిలుస్తుంది చూడు ఎట్లా పరిగెత్తుకుంటూ వస్తారా. సూర్య పిలుస్తారు ఇంకా బయటకు వచ్చి
ఏంట్రా వీళ్ళు నిలబడ్డారు, వీడు ధైర్యం అనుకుంటారు, మోకాళ్ళని ఏంట్రా అంటే భయం వీడి కదా, మోకాళ్ళని వేస్తారు. నిలబడ్డారేంట్రా ధైర్యం అనుకుంటాడు, మోకాళ్ళ మీద మోకాళ్ళు. క్లైమాక్స్ వచ్చేసరికి వీడు ఎంత వదిలినా గానీ వాళ్ళు ధైర్యం చేయరు. మన ఎస్జే సూర్య గారు ఆ పిల్లను పట్టకొచ్చిన తర్వాత ఇక ధైర్యం చేస్తారు కదా, పిల్లను కొడుతా ఉంటే డాక్టర్ ఇస్తారు. ఈ మధ్యలో వాళ్ళ నాన్న వచ్చి ఎలివేషన్ ఇస్తారు హీరోకి, అది వచ్చిందా? వచ్చింది, చిన్న అశోక్ సినిమా వస్తుంది అక్కడ. క్లైమాక్స్ వచ్చేసరికి ధైర్యం అనేది నాకు సూర్య వల్ల వచ్చిందో దయ వల్ల వచ్చిందో అర్థం కాలేదురా. వాళ్ళు ధైర్యం వచ్చింది ఎందుకు చెప్పు? ఎవరు ఈ భయం వాళ్ళకి భయం పడుకుంది కదా, అప్పుడు ధైర్యం వచ్చింది. భయం పడుకుడు ఆ పిల్లలు లాక్కరావడం వల్లే కదా, ఆ పిల్లలు లాక్కొచ్చి ఇక్కడ పడేసి ఆ పిల్లలు కొడతా ఉంటే మన హీరో కూడా ఆపుతాడు. అవును, ఆపుతా ఉంటే ఇంకా సూగులపాలెం వాళ్ళకి ఆయన శివాజీ రాజు ఆయన వచ్చి కొడతాడు. సో ఈ లెక్క ప్రకారం ఆ పిల్లని అక్కడే కొట్టారు అప్పుడు కత్తిపేట కత్తిపేట అప్పుడు తలుపులు వేసుకున్నారు. అదే అడుగుతున్నా నేను. ఇప్పుడు ధైర్యం ఎవరి వల్ల వచ్చింది? సూర్యగాడి వల్ల వచ్చిందా, దయ వల్ల వచ్చిందా? రండి ముందుకు రండి, ఒకరైనా ధైర్యం చేయండి, ఎవరు ధైర్యం చేయలేదు. దయగాడు నేను చూపిస్తారా భయం అంటే నా పిల్లలు ఆకొచ్చి కొడతా ఉంటాడు, కొడతా ఉంటే అడ్డు పెడతాడు, అడ్డు పెడతాడు పడుకొని ఉంటుంది అక్కడ, అది పడుకొని ఉంటది. సో అప్పుడు కొడతా ఉంటే పిల్లల్ని ఆపుతాడు. అప్పుడే కదా శివాజీ రాజు ధైర్యం వచ్చింది. అంటే దయాగడ వల్లే కదా ధైర్యం వచ్చినట్టు. వాడు చూసే తట్టుకోలేక ఇంక పరాకాష్ఠకి వెళ్ళిపోయింది ఆయనకి. ఎట్లా రాస్తాడు, నా కన్నీళ్ళు ఇంగిపోయినాయి, ఈయనకి నిజంగా కన్నీళ్ళు ఇంగిపోయినాయి, నా సాధన నశించింది. సో ఆయన గుర్తొచ్చినట్టు ఆయన వచ్చి ఈయన కొడతాడు. ఇక అందరూ పోనకాలు వచ్చినట్టు ఊగిపోతారు అనమాట. ఇప్పుడు ఎస్జే సూర్యలో ఒక కామిక్ యాంగిల్ ఉంటది అన్నమాట. ఆయన వాయిస్ ఉంటది కదా, సింగిల్ టైం సీరియస్ ఉంటది, అదే టైంలో కామెడీ కూడా అనిపిస్తుంది అనమాట ఆయన వాయిస్. అది కదా మెయిన్. పంపిస్తా. సరే ఇప్పుడు శనివారం నుంచి ఫైనల్ ఏం చెప్తావు? శనివారం సరిపోయిందా? సరిపోలా అంటే కామన్ అడిగి సరిపోవచ్చు మనం, ఎందుకంటే కొత్త సినిమాలు రివ్యూలు చూసిన అలవాటు వాళ్ళు. ఈ కథలు ఇది తగ్గింది, ఈ కథలు ఇప్పుడు నేను ఎవడో సినిమా చూసాను, రాజన్న చూసాను, అందువల్ల నాకు ఇది ఎక్కట్లేదు. అసలు ఆ రెండు చూడడానికి ఇది ఎక్కింది. సరే వెళ్దాం మరి. ఎక్కడికి? నెక్స్ట్ సినిమా వెళ్దాం. నెక్స్ట్ సినిమాతో రెడీగా ఉంటాం, చిల్లర చిట్ చాట్తో. బాయ్ బాయ్.